వెల్కమ్ టు 3TV. మనం మార్నింగ్ లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న వస్తువు మీద, మనం కొనే ప్రతి లీటర్ పెట్రోల్ మీద, మనం సంపాదించే ప్రతి రూపాయిని ప్రభుత్వానికి పన్ను రూపంలో కడుతున్నాం. ఇలా మనం కట్టే ప్రతి పైసా ట్యాక్స్ కానివ్వండి, మనం బ్యాంకుల దగ్గర తీసుకునే అప్పుల మీద పడే వడ్డీలు కానివ్వండి, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? పార్లమెంట్ సాక్షిగా బయటపడిన ఒక నిజం ప్రతి సామాన్యుడిని షాక్కి గురి చేస్తుంది. మనం కష్టపడి సంపాదించిన సొమ్ము బ్యాంకులు ఎలా గాలికి వదిలేస్తున్నాయో తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఈ దేశంలో సామాన్యుడిని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు మన దేశ ఆర్థిక వ్యవస్థ వెనక జరుగుతున్న పెద్ద గేమ్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఇటీవల లోక్సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన సమాచారం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం గత 12 ఏళ్లలో మన దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన ఏకంగా 9.96 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయట. అంటే దాదాపు 10 లక్షల కోట్లు అన్నమాట. ఒకసారి ఈ నెంబర్ను ఊహించుకోండి. 10 లక్షల కోట్లు అంటే మామూలు విషయం కాదు. మన దేశంలో కోట్లాది మంది పేదలకు సంవత్సరాల తరబడి ఉపాధి కల్పించే సంక్షేమ పథకాలు, రైతులకిచ్చే భరోసాలు, దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధికి సరిపోయే బడ్జెట్ ఇది. అలాంటి భారీ మొత్తాన్ని 1% లోపు ఉన్న కొద్ది మంది బడా వ్యాపారుల కోసం రద్దు చేయడం సాధారణ విషయం కాదు. ఇక్కడ అసలు మోసం అంతా రైట్ ఆఫ్ అనే పదం వెనుక దాగుంది. బ్యాంకులు తాము ఇచ్చిన అప్పులు తిరిగి రావు అనుకున్నప్పుడు వాటిని తమ బ్యాలెన్స్ షీట్ నుంచి తాత్కాలికంగా పక్కన పెడతారు. దీనివల్ల బ్యాంకులు కాగితాల మీద మేము లాభాల్లో ఉన్నాం అని కలరింగ్ ఇచ్చుకోవడానికి వీలవుతుంది. కానీ ఆ ఎగిరిపోయిన వేల కోట్ల బకాయిల నష్టాన్ని భరించేదెవరు? ఆ భారాన్ని మోసేదెవరు? అక్కడే అసలు కథ మొదలవుతోంది. మన సిస్టంలో ఉన్న అత్యంత బాధాకరమైన, కోపం తెప్పించే విషయం ఏంటంటే ఈ దేశంలో చట్టాలు సామాన్యుడికి ఒకలా, బడాబాబులకు మరోలా పనిచేస్తున్నాయి. మన దేశంలో ఒక పేద రైతు తన వ్యవసాయం కోసం, ట్రాక్టర్ కోసం 1 లక్షో 2 లక్షలో అప్పు తీసుకుంటాడు. వర్షాలు పడక పంటలు దెబ్బతిని ఆ వాయిదా సరిగా కట్టలేకపోతే ఆ బ్యాంకు మేనేజర్లు చేసే హడావుడి ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఊరి మధ్యలో ఆ రైతు పరువు తీస్తారు, నోటీసులు పంపిస్తారు. చివరికి అతను కష్టపడి సాగు చేసుకుంటున్న ఆ 2 ఎకరాల భూమిని సైతం బహిరంగంగా వేలం వేస్తామని బెదిరిస్తారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఎంతోమంది రైతులు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంటున్న దయనీయ దృశ్యాలు మన కళ్ళ ముందు రోజు జరుగుతున్నాయి. మరి అదే బ్యాంకుల నుంచి వేల కోట్లు, లక్షల కోట్లు అప్పు తీసుకొని అసలు రూపాయి కూడా తిరిగి కట్టకుండా విదేశాలకు చెక్కేసే ఆ బడా ఇండస్ట్రియలిస్టుల పరిస్థితి ఏంటి? వారికి ఏ ఒక్క బ్యాంక్ మేనేజర్ కూడా నోటీసులు పంపలేరు. వారి ఆస్తులను జప్తు చేయడానికి ఎవరూ ముందుకు రాలేరు. ఎంచక్క విలాసవంతమైన ప్రైవేట్ జెట్లలో విదేశాలకు వెళ్ళి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు. మరి ఇది ఏ రకమైన న్యాయం? సామాన్యుడికి రక్తపాతం, కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ల. ఈ లక్షల కోట్ల రుణమాఫీలు కేవలం వార్తలతో ఆగిపోవు. దీనివల్ల ప్రత్యక్షంగా మన జేబుల మీద పడే దెబ్బ ఏంటో తెలుసా? కార్పొరేట్లు ఎగ్గొట్టినవి కానీ, లేదా ఇలా మాఫీ చేసిన ఈ భారీ మొత్తాల వల్ల బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి బ్యాంకులు ఏం చేస్తాయి? సామాన్యుల మీద రకరకాల ఛార్జీల రూపంలో భారం మోపుతాయి. కనీస బ్యాలెన్స్ లేకపోతే ఫైన్లు వేయడం, ఏటీఎం, ఎస్ఎంఎస్ ఛార్జీలు పెంచడం, సర్వీస్ ట్యాక్సులు బాధడం లాంటి పనుల ద్వారా ఆ నష్టాన్ని ప్రజల నుంచే వసూలు చేస్తాయి. మనం తీసుకునే చిన్న హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు పెరిగిపోవడానికి, మన డిపాజిట్లకు వచ్చే వడ్డీ తగ్గిపోవడానికి ఈ కార్పొరేట్ డిఫాల్టర్సే ప్రధాన కారణం. అసలు ఈ రుణాలను ఎందుకు మాఫీ చేయాల్సి వస్తుంది? ఎన్నికల సమయాల్లో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే ఈ బడా కంపెనీలకు అనుకూలంగా చట్టాలను మలచడమే కారణమా? ప్రజాధనాన్ని ఇలా కార్పొరేట్ల కాళ్ల ముందు దారాదత్తం చేస్తుంటే దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే సెంటర్ అయిపోతుంటే ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలి? ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళ దగ్గర సంపద ఎక్కువ మొత్తంలో ఉంటే ఏమవుతుందో మనం ఆల్రెడీ మన పాత వీడియోలో మాట్లాడుకున్నాం. ఒకసారి ఆలోచించండి. ఒక దేశం అభివృద్ధి చెందుతోందంటే అది కేవలం కొన్ని కార్పొరేట్ కంపెనీల షేర్ మార్కెట్ వాల్యూ పెరగడం కాదు. ఆ దేశంలో ఉన్న సామాన్యుడు, రైతు, కూలీ సుఖంగా ఉన్నప్పుడే ఆ దేశం నిజంగా అభివృద్ధి చెందిందని అర్థం. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో సంపద సృష్టించేది పేదలు, రైతులు, శ్రామికులైతే ఆ ఫలాలను మాత్రం అనుభవిస్తున్నది ఈ కొద్ది మంది కార్పొరేట్ బడాబాబులు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే తరాలకు మనం ఒక అప్పుల ఊబిని మాత్రమే మిగిలిస్తాం. అందుకే మనం మారాలి, ప్రశ్నించడం నేర్చుకోవాలి. మన పన్ను డబ్బులు ఎందుకు ఇలా వృధా అవుతోందని అడిగే హక్కు మనకుంది. ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఏమనుకుంటున్నారు?
కార్పొరేట్ల రుణమాఫీలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమా కాదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.